తెలియజేస్తున్నట్లు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం యంత్రాంగం క్షతగాత్రులకు వైద్యం, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. రాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే అక్కడ ప్రెజెంట్ గా ఎలా జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్? ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించి కూడా సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అంటే ఇప్పటికే మృతి చెందిన వారిని అయితే అంబులెన్స్ లో తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా మృతులు ఎవరు అనేది అయితే వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సింది. మరోవైపు చూసుకుంటే అక్కడ ఏదైతే సంఘటన స్థలంలో భయానకంగా తయారైనటువంటి ఆ బకెట్లు పడిపోవడం, ఆ ఐరన్ ఏదైతే ఒలిగిపోయిందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేసే పనిలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ సేఫ్టీ అధికారులు, మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యలు అయితే పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా 9 మంది అయితే మృతి చెందినట్టుగా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఆ మృతుల కుటుంబాలకైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా విజయనగరం పర్యటనలో నుంచి ఉండి హుటాహుటినైతే స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి రావడానికి అయితే బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మంత్రులు కూడా ఈ సంఘటనపై అయితే విచారం వ్యక్తం చేస్తూ కూడా ఆ మృతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి భారీ దుర్ఘటన అనేది అయితే దురదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆ వేడి ఏదైతే ఐరన్ లిక్విడ్ ఉంటుందో దాన్ని తరలించే క్రమంలో వాళ్ళకైతే ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవేవి ఇవ్వకుండానే అక్కడ పనిచేస్తున్నారని చెప్పి కూడా కార్మికులు అయితే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందని కూడా కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏదైతే ఈరోజు ప్రమాదం జరిగినట్టు పని ప్రదేశం ఉందో ఆ పని ప్రదేశంలో గతంలో అయితే దగ్గర 25 మంది ఉండేవారని తెలుస్తుంది. ప్రస్తుతం గతంలో కొంతమంది ఉద్యోగుల్ని తొలగించడం, మరి ఒక సిబ్బందిని తగ్గించిన క్రమంలో ప్రస్తుతం అయితే అక్కడ 12 మంది పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు 2 సూపర్వైజర్లు కూడా ఉంటారని చెప్పి, అంటే మొత్తం మీద 14 మంది వరకు అక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో 9 మంది మృతి చెందారు. మిగతా వాళ్ళకి గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించినట్టుగా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తుంది. ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ కూడా భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. కార్మికులు కూడా ఎవరు చనిపోయారు అనేది తెలుసుకోవడానికి కూడా ఆతృత ఎదురు చూస్తున్న పరిస్థితి. కుటుంబాలు కూడా ఎప్పుడు ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుంది, మా ఇంట్లో ఎవరి పేరు వస్తుందో అనేటువంటి ఆతృత కూడా ఆ కుటుంబాల్లో దుఃఖ సాగరంలో ముంచేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే వాస్తవంగా ఆ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి వేల మంది కార్మికుల కుటుంబాలన్నీ కూడా ఒకే కుటుంబంగా ఉంటాయి. ఒకరికొకరు కూడా సహాయం చేసుకుంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరింట్లో విషాదం జరిగినా కూడా అందరూ కూడా ఆ విషాదంలో మునిగిపోతారు. చాలా బాధాకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం 9 మంది అయితే మృతి చెందడం అనేది అయితే చాలా పెద్ద ఘటనగానే చెప్పుకోవాలి. ఇది ఈరోజు రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత భారీ కర్మాగారం అయినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం అనేది అయితే చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే అక్కడ వేల మంది కార్మికులు పనిచేస్తారు, నిత్యం కూడా ప్రాణాలతో చెలగాటమాడతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఐరన్ కరిగించడం కానీ, తరలించడం కానీ, అక్కడి నుంచి రాడ్లుగా తయారు చేయడం కానీ, వాటిని ప్లేట్లుగా తయారు చేయడం కానీ, ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పనిగానే చెప్పుకోవాలి. అది మరోవైపు చూసుకుంటే ఉష్ణోగ్రత కూడా, ఒక ఐరన్ కరిగించాలంటే దాదాపు 1500 నుంచి 2000 ఉష్ణోగ్రతలు ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటి ఫర్నేసుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అలాంటి అత్యంత వేడికరమైనటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ లేకపోవడం అనేది అయితే చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన దుర్ఘటన కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే కార్మికులు మిగతా బ్లాకుల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా పని వదిలిపెట్టాల్సిన పరిస్థితి, ఆందోళనగా అసలు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠలో కూడా మిగతా కార్మికులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా ప్రాంతం అంతా కూడా భయానకంగానే ఉందని చెప్పుకోవచ్చు. మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చి అంబులెన్సుల్లో వాటిలైతే కేజీహెచ్కి తరలించే పని కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఇంకా మరికొంతసేపు కొనసాగే అవకాశాలే ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజు, మరి ప్రజెంట్ చనిపోయిన వాళ్ళు ఎవరెవరు ఏంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా?
అదే సోని, ఇందాకలు కూడా మనం చెప్పుకున్నాం, ఇప్పటి వరకు కూడా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయనేది అయితే స్పష్టం అవుతుంది. ఎందుకంటే అంత వేడిగా ఉన్నటువంటి ఐరన్ ద్రవ పదార్థం శరీరం మీద పడిన సెకండ్లోనే శరీరం కాలిపోతుంది. అదే పరిస్థితి ఈ రోజు ఇక్కడ కూడా చోటు చేసుకుంటుంది. అయితే కార్మికులు ఎవరు అనేది అయితే పోల్చుకునే పరిస్థితి లేదు. అసలు ఆ వర్క్ షీట్ లో ఎవరైతే మధ్యాహ్నం షిఫ్ట్ లోకి వచ్చిన కార్మికులు ఉన్నారో వాళ్ళ ఆ లిస్టు ఆధారంగానే ఎవరు అనేది అయితే పోల్చాల్సిన పరిస్థితి ఉంది. దానికి కొంత సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉక్కు యాజమాన్యం కూడా ఇప్పటికీ అక్కడ సహాయక చర్యల్లో కొంతమంది అధికారులను పురమాయించింది తప్పితే అక్కడ వాస్తవంగా ఏం జరిగింది అనే దాని మీద కూడా విచారణ చేపడుతూ ఆ ముఖ్యమంత్రికి సమాధానం ఇచ్చే పనిలోనే ఉన్నారు తప్పితే ప్రస్తుతం అక్కడ కార్మికులు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసుకునే పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదని చెప్పి తోటి కార్మికులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆ మృతుల వివరాలు కూడా రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా హోంమంత్రి సంఘటనా స్థలానికి చేరుకొని దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుని ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం, లేదంటే మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మిగతా వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు. సైనిక మనం చూస్తున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. లాడల నుంచి ఒక్కసారిగా హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలాయి. లాడల నుంచి మరుగుతున్న ద్రవ ఉక్కు నేలపై పడడంతో అక్కడే పనిచేసిన 9 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఘటనా స్థలంలో మరికొందరు కార్మికులు ఉన్నట్లు అనుమానం. ఇక ద్రవ ఉక్కు పడడంతో భారీ క్రేన్ కూడా దగ్ధమైంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఘటన చోటు చేసుకోగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. న్యూస్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. ఇక లాడల నుంచి ఒక్కసారిగా హాట్ మెటల్ బకెట్లు అయితే కుప్పకూలాయి. లాడల నుంచి మరుగుతున్న ద్రవ ఉక్కు నేలపై పడడంతో అక్కడే పనిచేసిన 9 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఇక ఘటనా స్థలంలో మరికొందరు కార్మికులు ఉన్నట్లు అనుమానం. ఇక ద్రవ ఉక్కు పడడంతో ఒక భారీ క్రేన్ కూడా దగ్ధమైంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఘటన చోటు చేసుకోగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బాబు జిల్లా పెట్టి శిక్షకాలు బాబు అరే లేకు అక్కడ స్టాండింగ్ పట్టుకోండి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇక అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇదే ప్రమాదంపై హోంమంత్రి అనిత కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాబు జిల్లా పెట్టి శిక్షకాలు బాబు అరే లేకు అక్కడ స్టాండింగ్ పట్టుకోండి.
బాబు జిల్లాపేట శిక్ష కావాలి మాకు. అరే లేదు స్టాండింగ్ పట్టుకోండి. రెడ్డిక విశాఖ స్టేట్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. లాడల నుంచి ఒక్కసారిగా అయితే హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలాయి. లాడల నుంచి మరుగుతున్న ద్రవ ఉక్కునేలపై పడడంతో అక్కడే పనిచేస్తున్న 9 మంది కార్మికులు అయితే సజీవదహనమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఘటనా స్థలంలో మరికొందరు కార్మికులు ఉన్నట్లు అనుమానం కలుగుతుంది. ద్రవ ఉక్కుపడడంతో భారీ క్రేన్ కూడా దగ్ధమైంది. ఇక స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఘటన చోటు చేసుకోగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్? సోని, మనం చూడొచ్చు విశాఖ స్టీల్ దగ్గర జరిగినట్టు ప్రమాదం అయితే ప్రమాదాలు ఇప్పటికే 9 మంది దాకా చనిపోయినట్టుగా ఒక నిర్ధారణకు అయితే అధికారులు వచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకున్న పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే కార్మిక సంఘ నేతలు కూడా అక్కడికి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా చనిపోయినట్టు కార్మికుల డేటాని పెట్టమని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరు చనిపోయారు ఏంటనేది తెలియదు. ఆ షిఫ్ట్ లో వచ్చినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు సంబంధించిన కుటుంబాలు మొత్తం కూడా రోదనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా పడుతుంది, వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే వారు ఎవరు బతుకున్నారు, ఎవరు చనిపోయారు, అసలు ఎవరెవరు చనిపోయారన్నది కూడా పూర్తిగా తెలియదు. ఇప్పటికే సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను కూడా వెల్లడించాలని చెప్పేసి కూడా అక్కడ కార్మిక నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఇప్పటికే మనం చూడొచ్చు పూర్తి ఎత్తున కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర మొత్తం కూడా భారీ ఎత్తున కూడా అక్కడ వాళ్ళ కుటుంబాలు ఎవరైతే స్టీల్ ప్లాంట్ లో చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు అక్కడ చేరుకున్నాయి. అంతేకాకుండా కార్మిక నేతలు చేరుకున్నారు. ఒక ఉద్రిక్తత వాతావరణం అక్కడ చోటు చేసుకుంటుంది. వాళ్ళ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా కార్మిక నాయకులు కానీ కార్మికులను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు చూడొచ్చు 9 మంది చనిపోయారు. ఇంకా భారీ ఎత్తున కూడా అక్కడ ఉన్న కార్మికులకి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గాయాల నుండి ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న కార్మికులందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. దాంట్లో కూడా కొంతమందికి ఆ పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. పూర్తి స్థాయి కూడా మెడికల్ సంబంధించిన బులెటిన్ కూడా విడుదల చేయాలని చెప్పి చెప్తున్నారు. ఏ కార్మికులు గాయాలని ఎవరు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఎమర్జెన్సీ ఏమంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మెడికల్ బులెటిన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా కార్మిక నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో విశాఖ ప్లాంట్ లో అంటే 1, 2 అని ఇట్లా ఉంటుంది. 2లో ఇది జరిగింది, ఏదైతే మిషన్ 2లో జరిగింది. ద్రవం మొత్తం కూడా ఏదైతే రోల్ అవుతున్న ద్రవం పూర్తి స్థాయిలో బకెట్ల నుంచి అది బయటకు తీసుకెళ్తా ఉంటారు. వాటి తీసుకెళ్లిన తర్వాత దాని నుంచి ఐరన్ తయారు చేస్తారు. సో వేడిగా ఉన్న ద్రవం మొత్తం కూడా ఒక్కసారిగా బకెట్లు తెగి కింద పడిపోవడంతో కూడా ఆ ద్రవం మీద పడి ఆ కార్మికులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే పడి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఐరన్ కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయో ఆ వస్తువుల మీద కూడా పడి కూడా ఐరన్ కి సంబంధించిన కూడా ముద్ద అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే అది మొత్తం కూడా ద్రవం కాబట్టి ఐరన్ కరిగించినటువంటి ద్రవం ముడి సరుకులు మొత్తం కరిగించినటువంటి అది ఐరన్ ద్రవం కాబట్టి ఆ ద్రవం ఒక్కసారిగా అక్కడ పడడంతో కూడా అక్కడ మిషన్ల మీద కూడా పడిపోయింది. ఆ మిషన్లు కూడా మొత్తం కూడా ముద్ద అయినట్టు పరిస్థితిగా పడుతుంది. ఒక్కసారిగా ఆ ద్రవం పడడంతో ఐరన్ మిషన్లే ముద్ద అయినాయంటే మనుషులు అక్కడ పనిచేస్తున్నారు, మనుషుల మీద పడితే వాళ్ళ పరిస్థితి దాని మీద ఒక ఊహంగా అందరి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చనిపోయినటువంటి ఎవరైతే 9 మంది చనిపోయారో వాళ్ళకి సంబంధించిన మృతదేహాలు కూడా కొంతమంది గుర్తించే పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆ షిఫ్ట్ లో వెళ్ళినటువంటి డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళ షీట్ తీస్తున్నారు, ఆధార్ షీట్ తీసుకుని పూర్తి స్థాయి కూడా అక్కడ ఎవరు పనిచేస్తున్నారో దానికి సంబంధించిన టూలో ఎవరు పనిచేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ అయితే అధికారులు తీసుకుంటున్న పరిస్థితిగా పడుతుంది. కొద్దిసేపటికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఆ ద్రవం పడడంతో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగినాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మిషన్లు తగలబడడం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులు చనిపోవడం ఇవన్నీ జరగడంతో కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించినాయి. భారీ ఎత్తున పొగలు కూడా రావడంతో కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా వెంటనే అక్కడ మొత్తం కూడా మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ కేవలం సేఫ్టీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యం వల్లనే సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ కార్మికులు చెప్తున్నారు. ప్రజెంట్ స్పాట్ లో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు ఉంటారు కాబట్టి ఆ కార్మికులకు అందరూ కూడా వినపడుతుంది అక్కడ ప్రమాదం జరిగిందని అర్థమవుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడం అంతేకాకుండా ఆ ద్రవం మీద పడి అప్పటికే కార్మికులు చనిపోయిన పరిస్థితి కాబట్టి అక్కడ కొంతమంది ప్రత్యక్షంగా చూసినట్టు కార్మికులు అయితే వాళ్ళు చెప్తున్నారు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. సేఫ్టీ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఐరన్ సంబంధించిన ద్రవం బకెట్లలో పోయేటప్పుడు అది చాలా సేఫ్టీగా ఉండాలి. ఎందుకంటే అది గినక తెగి పడితే కింద పనిచేస్తున్న కార్మికులు కానీ కింద ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా మషయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఆ ద్రవం అని చెప్పుకోవచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కుటుంబాలకు సంబంధించి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలు కూడా ఎవరు చనిపోయారు ఏందన్నది కూడా వాళ్ళ పేర్లు వెల్లడించాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఈ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం కూడా నివేదిక అడిగినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రమాదం జరిగిందో ఎట్లా జరిగింది ఏంటి దాని మీద పూర్తి స్థాయి కూడా సీఎం చంద్రబాబు కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ అధికారులను కోరాడు. ఇప్పటికే మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ప్రమాదంపై ఇప్పటికే బీజేపీ అదేవిధంగా
టీడీపీ జనసేన కూడా పూర్తిగా కూడా పూర్తి దిగ్బంతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినప్పుడు భారీ ఎత్తున కార్మికులు చనిపోతున్నారు, కొంతమంది పూర్తి స్థాయిలో కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కాబట్టి గాయాలైన కార్మికులకి సరిగా కాళ్ళు ఉండవు, చేతులు కూడా పోయే అవకాశం ఉంటుంది, కళ్ళు అని చెప్పి కూడా కార్మికులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ద్రవం మీద పడ్డప్పుడు ఖచ్చితంగా పైనుంచి కింద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పైన ఉన్నవంటి అంటే హెల్మెట్లు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా కళ్ళలకు కూడా ద్రవం పోయే అవకాశం ఉంటుంది, కళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక కార్మికులతో ఒక అంచనాకు వచ్చిన పరిస్థితిగా పడుతుంది. అందుకు పూర్తి స్థాయిలో కూడా గాయాలైన కార్మికుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పేర్లను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా అక్కడ కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆందోళనకు దిగిన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా ఒక నివేదిక ప్రభుత్వం కోరినటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి ఆ ప్రమాదాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున కార్మికులు చనిపోయారు, చాలా పెద్ద ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇంకా కార్మికుల సంఖ్య అదైతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది, గాయాల అయ్యేవైన కార్మికులు కూడా ఇంకా మంది ఉన్నారు. ఆ పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ కూడా కొనసాగిస్తారు. ఎందుకంటే ఆ దాంట్లో మిషన్ 2లో ఇంకెక్కడెక్కడ ప్రాంతాల్లో కార్మికులు ఉన్నారు. ఎందుకంటే ద్రవం పడ్డప్పుడు కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి ఇంకా కాళ్ళ మీద చేతుల మీద పడితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కుప్పకూలిపోయే సిచ్యువేషన్ కాబట్టి పూర్తిగా అది మంటలు ఆర్పిన తర్వాత అక్కడ కార్మికులు ఎవరున్నారు ఏంటన్నది కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ పరిశీలన చేసుకునే పరిస్థితి కాబట్టి సేఫ్టీ అధికారులతో కూడా అక్కడ ఉన్నట్టు భద్రతా అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా ఏదైనా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. సోని. ఎస్ నవీన్, థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇక అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెక్స్ట్ సూర్యబాబు బాడీ అంతా కాలిపోయింది. రెండీస్ త్రీలోకి వచ్చారు, ఈ తీద్దామని 2లో ప్రెస్ పెట్టి. ఇక అయితే ఇదే ప్రమాదంపై హోంమంత్రి అనిత కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబు జిల్లబెట్టి శశికాల్ బాబు అరే లేగు అదా స్టాండింగ్ పట్టుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తీరని విషాదకరమని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం యంత్రాంగం క్షతగాత్రులకు వైద్యం, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. బాబు జిల్లబెట్టి శశికాల్ బాబు అరే లేగు అదా స్టాండింగ్ పట్టుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాద ఘటన మనం చూస్తున్నాం. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఘటనా స్థలం నుంచి. రాజు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఆ మృతదేహాలను అయితే 9 మంది మృతి చెందారని చెప్పి అంచనాకు వచ్చారు. అందులో ఇప్పటివరకు 4 మృతదేహాలు అయితే వెలికి తీయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం కూడా అక్కడైతే పరిశీలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే 6 అయితే తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళ తీవ్రంగా గాయపడిన వారిలో రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాసు, అర్జునప్పారావు, సత్యానంద్, సూరిబాబు, పైడిరాజు అనేటువంటి 6 కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నారు. వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అయితే అధికారులకు
సీఎం చంద్రబాబు కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పటికీ కూడా అదే పరిస్థితి, భయానకమైనటువంటి వాతావరణంలోనే ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 4 మృతదేహాలు అయితే వెలికి తీయడం జరిగింది. మిగతా మృతదేహాల కోసం అయితే వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 9 మంది అయితే మృతి చెందినట్టుగా ఇప్పటికీ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తున్న నేపథ్యంలో మిగతా మృతదేహాల కోసం కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాత్రికి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సోని. సో నెక్స్ట్ ఫర్దర్గా మరి కార్మికుల విషయానికి సంబంధించి చూస్తే వాళ్ళ ప్రాణాలకు బాధ్యులు ఎవరు అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంతవరకు కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అసలు ప్రమాదానికి సంబంధించి కూడా ఎప్పటి వరకు ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని కూడా తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం ఉంది. కాబట్టి దీని ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన ఆధారంగా చూసుకుంటే కేవలం కూడా ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంత ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస రక్షణ పరికరాలు కూడా ఇవ్వలేదు అనేది అయితే ప్రథమంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బాధ్యత పూర్తిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే తీసుకోవాలి, యాజమాన్యం మీదే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి ప్రధాన కారణం కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యమే అనేది అయితే స్పష్టంగా కార్మిక సంఘాలు అయితే ప్రకటిస్తూ ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీని మీద రేపు ఇంకా ఆందోళన చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ కార్మిక సంఘాలంతా కూడా రేపు ఐక్యమై దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది సార్. ఎస్ రాజు, మరి మొత్తానికి ఘటనకు సంబంధించి చూసుకుంటే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? గాయపడ్డ వారికి వైద్యం ఎలా అందుతుంది ఏంటి? ఇప్పటి వరకు ఇందాకలే చెప్పుకున్నాం, గాయపడ్డవారు ఎవరైతే గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో రావూరు మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాసు, అర్జున్ అప్పారావు, సత్యానందతో పాటు సూరిబాబు, పైడిరాజు వీళ్ళంతా కూడా గాయపడిన వారిలో ఉన్నారు. వాళ్ళకైతే ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అయితే అందుతుందని చెప్పి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అధికారులు అయితే ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకా అత్యంత అవసరమైతే ఎంత ఖరీదైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కూడా సూచించడం జరిగింది. మరి కాసేపట్లో ఈ గాయపడ్డ వారిని పరామర్శించేందుకు అయితే రాష్ట్ర హోంమంత్రి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వేపాడు మండలంలో పర్యటనలో ఉన్నటువంటి హోంమంత్రి అయితే ఇప్పటికే హుటాహుటిన అయితే విశాఖపట్నం బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులు కూడా సూచించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వైద్యం ఏ విధంగా అందుతుంది అనే దాని మీద కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు. ఎస్, మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరోసారి భారీ ప్రమాదం జరిగింది. కార్మికుల ప్రాణాలు పోతున్నా కూడా భద్రతా వ్యవస్థలో మార్పు ఎందుకు కనిపించలేదంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్, ఇక ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మే వెంటే.